డిఎస్సీపై ఢీ అంటూ చర్చకు టీడీపీ వైసీపీ రెడీ అవుతున్నాయి. డిఎస్సీలో అక్రమాలు జరిగాయి అన్న వైసీపీ ఆరోపణలపై మండిపడ్డారు మంత్రి లోకేష్. డిఎస్సీపై జగన్ తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు లోకేష్. మరోవైపు లోకేష్ తో చర్చకు తాము సిద్ధం అంటున్నారు వైసీపీ నేతలు. డిఎస్సీపై మరోసారి టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. జగన్ కు మంత్రి లోకేష్ సవాల్ విసిరారు. డిఎస్సీపై ఎలాంటి అనుమానాలున్నా సమాధానం చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నాను అన్నారు లోకేష్. అంటే అబద్ధాలు చెప్పి మా పైన బురద జల్లి పారిపోతున్నారు. నేను ఇక్కడ నుంచి ఉన్నా కరెక్ట్గా జగన్ ఇంటికి నేను తిప్పి కొడితే 200 మీటర్లు కొట్టలేను. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఎనీ టైం. రమ్మని చెప్పండి. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ అండ్ డిస్కషన్. అంతేగాని ఏసీ రూముల్లో కూర్చుని మాకు లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. డిఎస్సీపై లోకేష్ తో చర్చకు మాజీ మంత్రులతో పాటు ముఖ్య నేతలంతా సిద్ధం అన్నారు కన్నబాబు. గురువారం డిఎస్సీలో అక్రమాలపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. విద్యాశాఖ మంత్రిని పిలిచి కనీసం తప్పు జరిగిందంటని అడిగే ధైర్యం కూడా సీఎంకి లేదని ఆ పార్టీలో చెప్పుకుంటున్నారు. మీరు వచ్చి జగన్ గారి ఇంటి ముందు సవాళ్ళు విసరడం, మేము చెప్తున్నాం కదా, మీ ఇష్టం. మా పార్టీలో మీకు ఏ నాయకుడు కావాలి, ఏ నాయకుడితో మీరు చర్చిద్దాం అనుకుంటున్నారు, ఏ ప్లేస్లో చర్చిద్దాం అనుకుంటున్నారు, పోనీ పలానా ఛానల్ అని చెప్తారా? మీరు చెబితే మేము రెడీ. రేపు ఇదే విషయం మీద శాసనమండలి సభ్యులు, మా పార్టీ నాయకులు అందరూ కలిసి శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు, ఇతర పెద్దలు అందరూ కలిసి రేపు గవర్నర్ని కలిసి గవర్నర్ గారికి వినతిపత్రం ఇవ్వబోతున్నారు, విచారణకి ఆదేశించమని కోరుతూ. డిఎస్సీలో అక్రమాలపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, లోకేష్ స్థాయికి జగన్ అవసరం లేదని, తాము చాలని వైసీపీ మహిళా నేతలు లక్ష్మీ పార్వతి, శ్యామల అన్నారు.